హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఏప్రిల్ మంత్ 4th సంబంధించిన 4th ఏప్రిల్ 2025 సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈరోజు ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనే న్యూస్లో ఉందండి. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏంటి, అసలు ఎవరు రిలీజ్ చేస్తారు, ఆ రిపోర్ట్లో ఏముంది ఆ ఇండెక్స్లో అనేది చూద్దాము. అలాగే ఇండియా చైనా యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది 75 years అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో దానికి సంబంధించి అలాగే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ విజిట్ టు ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ వారు మనకి ఇండియాని విజిట్ చేస్తున్నారు. అలాగే కచితేవు ఐలాండ్స్ అనేటివి న్యూస్లో ఉన్నాయి. అలాగే నార్త్ సెంటినల్ ఐలాండ్స్ అనేటివి కూడా న్యూస్లో ఉన్నాయి. అలాగే రంగోలీ బిహు అనే ఫెస్టివల్ న్యూస్లో ఉంది. అసలు ఈ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు, దీని యొక్క విశిష్టత ఏందని చూద్దాము. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జీరో పావర్టీ P4 పాలసీ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అలాగే ఫ్రీ బస్ సర్వీసెస్ ఫర్ ఉమెన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్రీ బస్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అండి. సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ వచ్చేసి మనకు ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అండ్ కొలాబరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్. ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ గారు ఎవరితో కొలాబరేట్ అయ్యి రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిపి ఏది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏంటి, దీనికి అనుసంధానమైనటువంటి రిపోర్ట్ ఏంటి, దీన్ని ఆధారంగా తీసుకొని ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని తీసుకుంది. యాక్చువల్లీ ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి 18 పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, 18 మేజర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫిజికల్ పర్ఫార్మెన్స్ అంటే వాటి యొక్క జీడిపి ఎంత, వాటి యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుంది అని ఒక డీటెయిల్డ్ రిపోర్టు తయారు చేసి వాటికి అనుగుణంగా ఒక హెల్త్ ఇండెక్స్ ఇవి అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అప్పులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేది ఒక ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అన్నమాట. సో దీన్ని నీతి ఆయోగ్ వారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలుపుకొని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని మేజర్ స్టేట్స్ అండి? 18 మేజర్ స్టేట్స్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి 18 మేజర్ స్టేట్కి సంబంధించిన ఫిజికల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇండెక్స్ అన్నమాట. ఈ డీటెయిల్డ్ ఇండెక్స్లో ఏంటంటే ఇండియా యొక్క జీడిపికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అలాగే పాపులేషన్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది, ఫిజికల్ స్టెబిలిటీ అంటే ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఈ ఇండెక్స్లో పొందుపరచడం జరిగింది. మరి ఈ రిపోర్ట్స్ అంటే ఈ ఇండెక్స్ తయారు చేయడానికి ఏ రిపోర్ట్ని ఆధారంగా తీసుకుంది అంటే కంప్యూటర్ ఆడిటర్ జనరల్ మన కాగ్ ఏదైతే ఉందో ఫిజికల్ ఇయర్ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి సంబంధించిన డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మరి పారామీటర్స్ ఏం తీసుకున్నారు అండి? సబ్ ఇండెక్సెస్ అంటే మనం ఒక ఇండెక్స్ ఇస్తున్నప్పుడు ఆయా కేటగిరీకి సంబంధించిన సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏంటనేది చూద్దాము. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ మొబిలైజేషన్, ఇందాక చెప్పాను కదండి, రెవెన్యూ కలెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది చూసుకున్నారు. అలాగే ఫిజికల్ ప్రూడెన్స్, అలాగే డెప్ట్ ఇండెక్స్ అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెప్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పులు ఏ విధంగా ఉన్నాయని ఒక ఇండెక్స్. అలాగే డెప్ట్ సస్టైనబిలిటీ, ఎంతవరకు అప్పుని కంట్రోల్ చేయగలుగుతున్నారు అలాగే కొనసాగిస్తున్నారు, అంటే డెప్ట్ టు జీడిపి రేషియో అనేది ఎంతవరకు ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉంటుందా, పెరుగుతుందా, హెచ్చుతగ్గులుగా ఉందా అని చెప్పేసి ఇలాంటి పారామీటర్స్ అన్నిటినీ కలుపుకొని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో మేజర్గా ఇందులో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది నీతి ఆయోగ్, అలాగే రిపోర్ట్ని బేస్ చేసుకుంది. కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2022-23ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో సబ్ ఇండెక్సెస్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, అలాగే రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రూడెన్స్, అలాగే డెప్ట్ ఇండెక్స్, డెప్ట్ సస్టైనబిలిటీ, ఈ పారామీటర్స్ను ఉపయోగించి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి టాప్ స్టేట్స్ ఏంటి, టాప్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ ఏంటి, అలాగే లీస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ ఏంటి అని చూద్దాము. టాప్ ర్యాంక్ స్టేట్స్ ఏంటి? ఒడిశా టాప్లో ఉంది, ఛత్తీస్గఢ్, గోవా,
జార్ఖండ్, గుజరాత్. ఇవి టాప్ 5 స్టేట్స్ అన్నమాట. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఉన్నటువంటి టాప్ 5 స్టేట్స్ ఏంటి అంటే ఒడిస్సా ఫస్ట్, తర్వాత సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ వచ్చేసి గోవా, ఫోర్త్ వచ్చేసి జార్ఖండ్, ఫిఫ్త్ వచ్చేసి గుజరాత్. ఓకే. డెప్ట్ కన్సర్న్స్ అంటే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ పలు రాష్ట్రాల్లో డెప్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఒక రకంగా బాధాకరంగా ఉంది. అంటే ఆ స్టేట్స్లలో ఫిజికల్ పర్ఫార్మెన్స్కి ప్రధాన అడ్డంకిగా ఉంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మరి ఆ రాష్ట్రాలు ఏంటో చూద్దాము. ఓకే. వెస్ట్ బెంగాల్, పంజాబ్ రైజింగ్ డెప్ట్ లెవెల్స్. ఈ రాష్ట్రాలలో ఎక్కువగా అప్పులు అనేవి పెరుగుతున్నాయి ఆయా రాష్ట్రాలకు సంబంధించి అని ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఇంక్రీజింగ్ ది డెప్ట్ టు జిఎస్డిపి రేషియోస్. ఓకే. జీడిపితో పోల్చుకున్నప్పుడు డెప్ట్ ఎంత ఉందో తెలిపేదే డెప్ట్ టు జీడిపి రేషియో. ఓకే. మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో టాప్ 5 స్టేట్స్ కనుక చూసుకున్నట్లయితే స్కోర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒడిశా 67.8%తో ఉంది, ఛత్తీస్గఢ్ 55.2% ఉంది, గోవా వచ్చేసి 53.6% ఉంది, జార్ఖండ్ వచ్చేసి 51.6% ఉంది, గుజరాత్ వచ్చేసి 50.5% అవుట్ ఆఫ్ 100కి ఈ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. లీస్ట్లో వచ్చేసి మనకి పంజాబ్ ఉంది. లాస్ట్ నుంచి పంజాబ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ, హర్యానా. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి 17th పొజిషన్లో ఉంది. అంటే లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ ర్యాంక్స్కి సంబంధించి స్కోర్ కూడా ఇంపార్టెంట్. ఓకే. 10.7, 20.9%తో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. సో టాప్ స్టేట్స్ ఏంటి, అలాగే లీస్ట్ స్టేట్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇండియా చైనాకు సంబంధించి 75th యానివర్సరీ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో చైనాకి ఇండియాకి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 75 years కంప్లీట్ అయింది. అందుకని చెప్పేసి రీసెంట్గా మన జీ జిన్పింగ్ చైనా సబ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో చైనా సబ్ ప్రెసిడెంట్ ఒక కోర్టు కూడా రేజ్ చేయడం జరిగింది. ఏంటి, కోఆపరేటివ్ పాస్డ్ డియాక్స్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్. సో మొత్తంగా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ, అలాగే ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ, సో స్ట్రాటజిక్ డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియా అండ్ చైనా యొక్క రిలేషన్షిప్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. సో మొత్తంగా వచ్చేసి ఇప్పటివరకు 75 years కంప్లీట్ అయింది. సో దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, స్ట్రెంథనింగ్ ది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకు జీ జిన్పింగ్ గారు రీసెంట్గా కోఆపరేటివ్ పాస్డ్ డియాక్స్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్. ఇక్కడ డ్రాగన్ అంటే చైనాని రిప్రజెంట్ చేస్తుంది, ది ఎలిఫెంట్ అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. సో మేజర్గా ఒకవేళ ఈ క్వశ్చన్ అంటే ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ ఇచ్చి కోఆపరేటివ్ పాస్డ్ డియాక్స్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ ది ఎలిఫెంట్ అని చెప్పేసి కోట్ ఇచ్చి ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అంటే స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి, ఇండియా అండ్ చైనా మధ్యలో బ్యాలెన్సింగ్గా ఉండాలి అని చెప్పేసి డియాక్స్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది ఈ రెండు దేశాలు రైజింగ్ కంట్రీస్ కదండి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రైజింగ్ కంట్రీస్ ఏవైనా ఉన్నాయి అంటే ఇండియా అండ్ చైనా అన్నమాట. అవి కూడా రెండు బార్డర్ కంట్రీస్ అండ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీస్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఏషియన్ కంట్రీస్ అన్నమాట. సో ప్రజెంట్గా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైనా ఉన్నాయి అంటే ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి అంటే అది ఇండియా అండ్ చైనా. ఓకే. అందుకని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి బైలాటరల్ కోఆపరేటివ్ ఇనిషియేటివ్స్ ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా బైలాటరల్ కోఆపరేషన్ ఇనిషియేటివ్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. మనకి డోక్లాం ఇష్యూ కానీ ఇవన్నీ కూడా చికెన్ నెక్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ కూడా బార్డర్ డిస్ప్యూట్స్ కానీ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా బైలాటరల్ రిలేషన్స్ ఎస్పెషల్లీ ట్రేడ్లో మనకి చైనాతోని ట్రేడ్ సర్ప్లస్ ఉందా, ట్రేడ్ డెఫిసిట్ ఉందా అంటే ట్రేడ్ డెఫిసిటే ఉంది. ఓకే. ట్రేడ్ అనేది చైనాతో పోల్చుకున్నప్పుడు చాలా మట్టుకి ట్రేడ్ డెఫిసిటే ఉంది. చాలా మట్టుకి చైనా యొక్క ఇంపోర్ట్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చైనాకు సంబంధించినటువంటి అంటే ఇండియాకు సంబంధించి చైనాకు వచ్చేసి ఎక్స్పోర్ట్స్ కంపేర్ విత్ చైనా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మరి బైలాటరల్ కోఆపరేటివ్స్ ఏమేమి రీసెంట్గా చేసుకున్నారంటే బార్డర్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈస్టర్న్ లదాఖ్లో రీసెంట్ టైమ్స్లో డిసెంగేజ్మెంట్ అంటే చైనాకు సంబంధించిన ఆర్మీ విత్డ్రా చేసుకోవడం జరిగింది ఈస్టర్న్ లదాఖ్లో. అలాగే రిజంప్షన్ ది పెట్రోలింగ్. ఓకే. సో పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది
అంటే బార్డర్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇటు చికెన్ నెక్, అక్షయ్ చిన్, అదేవిధంగా డోక్లాంలో. సో ఈస్టర్న్ లదాఖ్ మనకి మేజర్గా రీసెంట్గా ఇష్యూస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క చైనా ఆర్మీ యొక్క ఏవైతే ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయో అవి తీసివేయడం జరిగింది. అదేవిధంగా పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఓవర్ 70,000 వీసాస్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. 70,000 వీసాస్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడు క్వార్టర్లీ 2025 అంటే జనవరి నుంచి మార్చి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పీరియడ్లో మనకి 70,000 వీసాస్ అనేవి చైనా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర ఏదైతే ఉందో ఇది చైనా బార్డర్తో కనెక్టింగ్గా ఉంటుంది ఈ యాత్ర. సో అక్కడ కూడా ఫీజిబిలిటీ రిజంప్షన్ చేయడం జరిగిందన్నమాట. అలాగే ప్రాక్టికల్ కోఆపరేషన్ పరంగా చూసుకున్నట్లయితే రివర్ షేరింగ్, అలాగే డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ అనేటివి పెరిగాయి. సో మేజర్గా మనకి చైనాకి రిలేటెడ్ సంబంధించి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మేజర్గా బార్డర్ ఇష్యూస్. అలాగే మనకి ఇంకోటి ఇష్యూ ఏంటి, ట్రేడ్ ఇష్యూ. చైనాకి సంబంధించిన ట్రేడ్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే టెక్నికల్గా చూసుకున్నప్పటికీ కూడా చైనా యొక్క టెక్నికల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కోవిడ్ టైంలో కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి. చైనాకి సంబంధించిన చీప్ క్వాలిటీ అలాగే చీప్ ప్రైజెస్ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా డంప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇండియా కౌంటర్వైలింగ్ డ్యూటీస్ అలాగే యాంటీ డంపింగ్ డ్యూటీస్ అంటే యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో యాంటీ డంపింగ్ డ్యూటీస్ కూడా వేయడం జరుగుతుంది. సో this is all about 75 years of diplomatic relations between the India and China. Okay, నెక్స్ట్ వచ్చేసి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. బేసిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇండస్ట్రియల్ కోర్ ఇండస్ట్రీకి సంబంధించి కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్, 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదండి, వాటికి సంబంధించిన ఇండెక్స్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. అలాగే కనుక చూసుకున్నట్లయితే ఈ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ ఏంటి, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ టైంలో పబ్లిష్ చేస్తారు. మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది మంత్ ఎండ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు మొన్న మార్చ్ మంత్ అయిపోయింది కదా, ఈ మార్చ్ మంత్లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి అని చెప్పేసి మొత్తం మార్చ్ మంత్ అయిపోయాక పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటంటే సర్వీసెస్ కానీ ఇండస్ట్రీస్ అండ్ కంబైన్డ్గా రెండింటిని కలిపి కూడా ఒక మంత్ ముందు స్టార్ట్ అంటే ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రీ ఆర్డరింగ్ బుకింగ్ చేసుకున్నటువంటి ప్రీ ఆర్డర్స్ ఉంటాయి కదా, వాటిని ఎస్టిమేషన్ చేసి ఇండస్ట్రీస్ కానీ సర్వీసెస్ కానీ కంబైన్డ్ రిలేటెడ్గా ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం. మేజర్గా మనకి కోర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది మంత్ ఎండ్ అంటే మంత్ అయిపోయాక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చేసేది. కాకపోతే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటంటే మంత్ స్టార్టింగ్లోనే మంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా రిలీజ్ చేసే ఇండెక్సే పర్చేసింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్. ఓకే, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఓకే, బేస్డ్ మంత్లీ సర్వీస్ పర్చేసింగ్ మేనేజర్స్ కీ కంపెనీస్. ఓకే, అలాగే ఇది వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటుంది, సర్వీస్లో ఉంటుంది అండ్ కాంపోజిట్ రెండింటికి కలిపి కూడా ఇస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, సర్వీస్ సెక్టార్కి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, అలాగే రెండింటిని కలిపి కూడా కాంపోజిట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఎవరండి S&P గ్లోబల్కి సంబంధించిన IHS మార్కెట్ అని చెప్పేసి ఒక సంస్థ ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. S&P గ్లోబల్కి సంబంధించినటువంటి IHS మార్కెట్ అనే సంస్థ ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే ఫస్ట్ ఆర్ సెకండ్లోనే 1వ తారీఖు కానీ 2వ తారీఖు డే ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్లోనే ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎందుకు అంటే చెప్పాను కదండి ఆల్రెడీ, మేజర్గా వచ్చేసి ఆ మంత్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మేజర్గా ఆ ఇండెక్స్ని బట్టి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంకా సర్వీస్ సెక్టార్ని పర్ఫార్మెన్స్ పెంచాలి అని చెప్పేసి ఒక క్లియర్ ఇండికేషన్ చూపిస్తుంది. ఓకే, మేజర్గా వచ్చేసి మరి ఈసారి 61.5% ఉంది. సో ఇండికేటింగ్ స్ట్రాంగ్ డిమాండ్ అండ్ రికవరీ అని చూపిస్తుంది. సో ఈ 61.5 ఏంటి, అసలు ఈ స్ట్రాంగ్ డిమాండ్ ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. మేజర్గా పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ వచ్చేసి 0 to 100 మధ్యలో ఉంటుందండి. సో దీన్ని 2 పార్ట్స్గా చేస్తారు. ఒక పార్ట్ వచ్చేసి 50 కంటే ఎక్కువ అంటే 50 కంటే గ్రేటర్ దెన్ 50, ఇంకోటి వచ్చేసి 50 కంటే స్కోర్ వచ్చేసి 50 కంటే తక్కువ. ఓకే ఓకే మేజర్గా వచ్చేసి 0 to 100 ఉంటుంది.
ఓకే. సో గ్రేటర్ దెన్ 50 అలాగే లెస్ దెన్ 50. సో ఇందులో గ్రేటర్ దెన్ 50 కంటే ఉంటే ఎక్కువగా స్కోర్ ఉంటే ఆ మంత్ అనేది ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అర్థము, అంటే ప్రీవియస్ మంత్తో పోల్చుకున్నప్పుడు. అలాగే లెస్ దెన్ 50 ఉందనుకోండి, ఇది పర్ఫార్మెన్స్ తక్కువగా చేస్తుందని అర్థం అన్నమాట. ఈ స్కోరు 0 to 100 ఉంటుంది. గ్రేటర్ దెన్ 50 ఉంటే ఆ మంత్ ఎక్కువగా ఆర్డర్స్ ఎక్కువగా ఉండి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందని అర్థము. లెస్ దెన్ ఉంటే తక్కువగా ఉంటుంది, ఆ మంత్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుందని అర్థం అన్నమాట. సో అబవ్ 50 ఎక్స్పాన్షన్ ఇన్ యాక్టివిటీ, బిలో 50 వచ్చేసి కాంట్రాక్షన్, అంటే మేజర్గా ఆ మంత్లో వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆర్డర్స్ అనేవి తక్కువగా ఉంటాయి, ప్లస్ అలాగే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, సర్వీస్ కూడా తక్కువగా ఉంటుందని అర్థం బిలో 50 ఉంటే. అబవ్ 50 ఉంటే ఎక్స్పాన్షన్, అంటే యాక్టివిటీస్ ఎక్కువ పెరుగుతున్నాయని అర్థం అన్నమాట. సో ఆల్రెడీ ఎకనామిక్ మూమెంటమ్ని ఏ విధంగా స్కేల్ చేస్తారనేది చెప్పాను 0 to 100 మధ్యలో. సో ఇంప్లిఫికేషన్, రోబస్ట్ గ్రోత్ అబవ్ 50 ఉంది కదండి ఇక్కడ, అంటే ఈ ఏప్రిల్ మంత్కి గాను 61.5%గా ఉంది. సో రోబస్ట్ గ్రోత్ అనేది ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కనిపిస్తుంది. అలాగే ఇంక్రీస్డ్ బిజినెస్ కాన్ఫిడెన్స్, ఓకే, అలాగే వచ్చేసి పాజిటివ్ అవుట్లుక్, ఎకనామిక్ రికవరీ కనిపిస్తుంది. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. చాలా ఇంపార్టెంట్ అండి అప్కమింగ్ ఎగ్జామ్స్కి, ఒకవేళ అడిగే మేజర్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఓకే, మనకి కోర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వచ్చేసి మంత్ ఎండ్కి ఇస్తే, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ వచ్చేసి అప్కమింగ్ మంత్, జరగబోయే మంత్కి ఇస్తుంది. ఓకే, ఇదొక డిఫరెన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకొని, స్టేట్మెంట్స్లలో మాత్రం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్రియర్ టు ది మంత్, అంటే మంత్ స్టార్ట్ అయ్యే తరుణంలోనే ఇచ్చే ఇండెక్స్నే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు, లాస్ట్కి ఇవ్వరు. సో ఇది గతంలో అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ ఎవరైతే ఉన్నారో గ్యాబ్రియల్ బోరిక్ గారు మన ఇండియాని విజిట్ చేశారండి. వీరి యొక్క విజిట్ టూర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 మధ్యలో ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 మధ్యలో, అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి, అలాగే ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ డేట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చిలియన్ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్ గారు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 మధ్యలో ఇండియాని విజిట్ చేస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారంటే 76 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది సెలబ్రేట్ చేయబోతున్నారు. అంటే ఇండియాకి చిలీకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ అయ్యి 76 years అవుతుంది. ఆ తరుణంలో ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ ఇండియాను విజిట్ చేస్తున్నారు. మరి చిలీకి అండ్ ఇండియాకి సంబంధించి ఏంటి, ఇది సౌత్ అమెరికన్ కంట్రీ అండి. మనకి నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, అలాగే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి. ఇది బ్రెజిల్తో బార్డర్ చేసి ఉంటుంది. మరి చిలీ దేనికి ఫేమస్, అలాగే ఇండియాకి చిలీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కోఆర్డినేషన్స్ ఉన్నాయనే చూద్దాం. ఓకే, మేజర్గా వచ్చేసి మనకి ఏది ఇండియా చిలీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేసి 2017లో జరిగింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియా చిలీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది, 2017లో జరిగింది. లాంచ్ ఆఫ్ నెగోషియేషన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో నెగోషియేషన్స్ అనేది కూడా జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ సిఈపిఏ ఏదైతే ఉందో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అలాగే మేజర్గా చిలీ వచ్చేసి మనకి కాపర్ రిలేటెడ్ ఏదైతే మైనింగ్ ఉందో దానికి ఫేమస్ అండి. చిలీ కంట్రీ వచ్చేసి కాపర్కి, అలాగే వన్ ఆఫ్ ది కాదు, వరల్డ్లోనే లార్జెస్ట్ కాపర్ మైన్ ఎక్కడ ఉంది అంటే అది చిలీలోనే ఉంది. సో మనకు రాజస్థాన్లో ఏ విధంగా అయితే కాపర్ మైన్స్ ఉన్నాయో అదేవిధంగా 5% గ్లోబల్కి సంబంధించిన 5% ఆఫ్ ది కాపర్ ప్రొడక్షన్ వచ్చేసి కూడా ఓన్లీ చిలీ నుంచే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎక్కువగా ఈ మైనింగ్కి సంబంధించి చిలీతోనే ఎక్కువగా కోఆపరేషన్ ఉంది, ఎస్పెషల్లీ క్రిటికల్ మినరల్స్, అలాగే కాపర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. సో చూద్దాం, మైనింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో కోఆపరేషన్ క్రిటికల్ మినరల్స్ ఫర్ క్లీన్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక పాలసీ చేసింది. సో దానికి సపోర్టివ్గా ఈ చిలీతోని కూడా అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ట్రాక్షన్లో చిలీ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతుంది. సో ఈ టెక్నాలజీ కూడా కోఆపరేషన్లో భాగంగా చిలీతోని అగ్రిమెంట్స్ చేసుకోబోతుంది అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇండియాలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అలాగే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్డ్ బిట్వీన్
కొలిడో CODELCO నుంచి చిలీకి సంబంధించింది. అలాగే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ చెప్పాను కదా, ఇలా కోఆపరేషన్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకొని ఈ కాపర్ ఎక్స్పాన్షన్స్, కాపర్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించి కూడా, మైనింగ్కి సంబంధించి కూడా రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ చేసుకోబోతున్నారు. అలాగే ఎక్స్పాండ్ ఇండియా టు రెడ్యూస్ ది రిలయన్స్ ఆన్ చైనా. సో మేజర్గా వచ్చేసి చైనా మీద ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది ఇండియా. సో అందుకని చెప్పేసి చిలీకి సంబంధించిన సంస్థతోని ఇండియా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది టు రెడ్యూస్ ది డిపెండ్ ఆన్ చైనా. ఓకే, అలాగే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటార్కిటికాకు సంబంధించి కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్డ్ టు ఎన్హాన్స్ సైంటిఫిక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే కొలాబరేషన్ ఇన్ అంటార్టికా కాంటినెంట్లో సంబంధించి సైంటిఫిక్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది కూడా చేసుకోవడం జరిగింది చిలీతో కోఆపరేషన్ చేసుకోవడానికి. అంటార్టికాకి రీజియన్కి చిలీ చాలా దగ్గరగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి బేసెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, సైంటిఫిక్ బేసెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ చేసుకోవడం జరిగింది. మేజర్గా అటకామా డిజర్ట్ వచ్చేసి మనకి చిలీలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అటకామా డిజర్ట్ ఎక్కడ ఉంది అంటే చిలీలో. సో వరల్డ్స్ డ్రైయెస్ట్ డిజర్ట్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్స్ డ్రైయెస్ట్ డిజర్ట్, ఎక్కువగా అసలు నీళ్ళు కానీ ఎలాంటి లేనటువంటి డిజర్ట్ ఏదైనా ఉందంటే అది అటకామా డిజర్ట్. ఓకే, ఇది చిలీకి నార్త్లో ఉంది. ఓకే, అలాగే రింగ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి కూడా మనకి చిలీతోని కాంటాక్ట్లో ఉందన్నమాట. సో ఎర్త్ కేక్స్ అనేటివి చాలా న్యాచురల్గా అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు, ఏది ఇండియాకు సంబంధించి ఇలాంటి రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు ఏ కంట్రీ అయితే న్యూస్లో ఉందో ఆ కంట్రీకి సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ కానీ, ఆ కంట్రీకి సంబంధించి ఇంకా ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్లో పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమున్నాయో కనుక తెలుసుకున్నట్లయితే క్వశ్చన్స్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వచ్చినా మనకు ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎస్కాండిడా వరల్డ్స్ లార్జెస్ట్ కాపర్ మైన్ చెప్పాను కానీ, వరల్డ్స్ లార్జెస్ట్ కాపర్ మైన్ వచ్చేది కూడా మనకి చిలీలోనే ఉంది. సో 5% ఆఫ్ ది గ్లోబల్ కాపర్ ప్రొడ్యూసింగ్ అనేది ఇక్కడ నుంచి అవుతుంది. సో ఎస్కాండిడా ఇది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ విజిటింగ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ సో మ్యాప్ ఇదండి మనకి. ఇది పెరూతోని, అలాగే బొలీవియాతోని, పరాగ్వేతోని, అలాగే అర్జెంటీనాతోని, సో బార్డర్ కంట్రీ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిలీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కచతేవు ఐలాండ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. కచతేవు ఐలాండ్స్ మనకి ఎందుకు న్యూస్లో ఉన్నాయి, యాక్చువల్లీ ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, ఏ కంట్రీస్తోని మనకి కచతేవు ఐలాండ్స్కి రిలేషన్షిప్ ఉందో చూద్దాం. ఓకే, ఈ కచతేవు ఐలాండ్స్ మనకి ఏదైతే పమ్మన్ తోట ఉందో, పమ్మన్ ఏదైతే ఉందో మనకి పాక్ స్ట్రైట్ ఉంది కదండి. ఈ పాక్ స్ట్రైట్ ఏదైతే మనకి బే ఆఫ్ బెంగాల్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ ఉంది కదండి. మనకి తమిళనాడు బార్డర్లో, తమిళనాడు తర్వాత మనకి శ్రీలంకకి కనెక్టివిటీ ఉంది కదా, అక్కడ ఈ పమ్మన్ బ్రిడ్జ్కి ఏదైతే ఉందో, పమ్మన్ బ్రిడ్జ్ తర్వాతనే ఈ కచతేవు ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది కదా, దాని మధ్యలో ఈ పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో, ఈ పాక్ స్ట్రైట్లో ఈ కచతేవు ఐలాండ్స్ లొకేట్ అయి ఉన్నాయి. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమని, సార్ మాకు కచతేవు ఐలాండ్స్ని మళ్ళీ అప్పగించండి. యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా చూద్దాం. ఓకే, తమిళనాడు లెజిస్లేటివ్ అర్జెస్ ది యూనియన్ గవర్నమెంట్ టు రిట్రీవ్ కచతేవు ఐలాండ్స్ ఫ్రమ్ శ్రీలంక నుంచి కచతేవు ఐలాండ్స్ మళ్ళీ తిరిగి తీసుకురండి, అది స్ట్రాటజీకి ఇంపార్టెంట్ అని చెప్పేసి తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ సెంట్రల్ గవర్నమెంట్ అర్జ్ చేసిందనమాట. సో మేజర్గా వచ్చేసి ఎందుకు అంటే, తమిళనాడుకు సంబంధించిన ఫిషర్మెన్స్ రైట్స్ టు అండ్ అడ్రస్ ది శ్రీలంకన్స్ నావీస్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ను అర్జ్ చేస్తుంది. మరి ఏంటి, యాక్చువల్లీ ఈ కచతేవు ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ చూసాం కదా, పాక్ స్ట్రైట్లో. పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉందంటే బే ఆఫ్ బెంగాల్ అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ మధ్యలో, శ్రీలంకకి అలాగే ఇండియాకి కనెక్టింగ్ అన్నమాట ఈ పాక్ స్ట్రైట్ అనేది. ఓకే, అక్కడ ఈ స్మాల్ ఐలాండ్స్ అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి, దానిలో కచతేవు వన్ ఆఫ్ ది. ఓకే, సో మేజర్గా వచ్చేసి లొకేటెడ్ 14.5 కిలోమీటర్ సౌత్ డెప్త్ ఐలాండ్, 16 కిలోమీటర్ నార్త్ ఈస్ట్ టు రామేశ్వరం. ఓకే, సో బ్యారిల్ ల్యాండ్ మేజర్గా సెయింట్ ఆంటోనీస్ చర్చ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది
ఈ క్రిస్మస్ టైంలో వెళ్ళి ఇక్కడ ఫిషర్మెన్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ ఎక్కువగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మేజర్గా హిస్టారికల్ డిస్ప్యూట్ ఏంటి అంటే ఇది 1921లో ఈ డిస్ప్యూట్ అనేది ఆరిజినేట్ అయింది. సో సీలోన్కి అంటే శ్రీలంకను ఒకప్పుడు సీలోన్ అని పిలిచేవాళ్ళు. సో మద్రాస్కి అలాగే సీలోన్కి మధ్యలో 1974-76లో బయలాటరల్ రిలేషన్షిప్స్లో భాగంగా ఇండియా ఏం చేసింది అంటే ఈ కచతేవు ఐలాండ్స్ని శ్రీలంకకు అప్పచెప్పింది. అంటే ఫిషర్మెన్స్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, కాకపోతే అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ చేయొద్దు. ఇండియాకి సంబంధించి ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళు ఈ కచతేవు ఐలాండ్స్కి వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఇతరత్ర ఆవాసాలు ఏర్పరచుకునేందుకు అవకాశం లేదన్నమాట. సో కంప్లీట్గా శ్రీలంకకు అప్పచెప్పడం జరిగింది. సో ఫిషర్మెన్స్ ఏంటంటే ఫిషింగ్ చేశాక విడిది కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళి ఉండొచ్చు, కాకపోతే అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఈ 1974-76లో మొత్తంగా ఏంటి అంటే శ్రీలంకకే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే ఫిషర్మెన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇప్పుడు నావిగేషన్లో ఇష్యూస్ వచ్చినా కానీ వీళ్ళు ఏంటి అంటే ఆ కచతేవు ఐలాండ్స్కి వెళ్ళి తల దాచుకునే ఉంటున్నారు అనమాట. సో అక్కడ ఏంటి శ్రీలంకకు సంబంధించిన నావీ వాళ్ళు ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పరుస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇష్యూ ఎప్పటికి కూడా సర్ఫేస్ అవుతూనే ఉంది. సో అందుకని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ కచతేవు ఐలాండ్స్ శ్రీలంక నుంచి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, తమిళనాడు పుష్ ది రిట్రీవల్ వర్సెస్ శ్రీలంక ఫర్మ్ స్టాండ్స్. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. కచతేవు ఐలాండ్స్ ఏ రెండు దేశాల మధ్యలో డిస్ప్యూటెడ్గా ఉంది, అలాగే ఎందుకు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కచతేవు ఐలాండ్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్న వాళ్ళైతే నార్త్ సెంటినల్ ఐలాండ్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇండియాకు జాగ్రఫికల్గా సంబంధించి నార్త్ సెంటినల్ ఐలాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది చెప్తాను. మేజర్గా రీసెంట్గా ఒక యుఎస్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, యుఎస్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో ఇండియాకు విజిట్కి వచ్చి ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్స్ విజిట్ చేసే ప్రాసెస్లో అతను అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది చూద్దాము. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్స్లో మేజర్గా వచ్చేసి ఫస్ట్ ఆరిజిన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో మనుషులు, ఫస్ట్ ఆరిజిన్ మెన్ ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ లొకేట్ అయి ఉన్నారు అని చెప్పేసి నమ్ముతారు. అండ్ దట్ ఈస్ ఐసోలేటెడ్, అంటే ప్రధాన భూభాగం నుంచి ఐసోలేటెడ్గా ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళు వేరే వాళ్ళని కూడా రానివ్వరు ఐలాండ్కి. ఎవరు? సెంటినల్స్. సో మేజర్గా ఈ సెంటినల్స్ అనే ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటి ప్రపంచంతో మొత్తంగా కూడా లింక్ లేకుండా ఉన్నారు వాళ్ళు. సో బయటి ప్రపంచం నుంచి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు రానివ్వరు, చంపేయడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు కూడా సంఘటనలు జరిగాయి ఇలాంటివి. సో అందుకని చెప్పేసి ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పరిగణించిందనమాట. సో ఇక్కడికి ఈవెన్ ఇండియన్ సిటిజన్ కూడా వెళ్ళేందుకు ఛాన్స్ లేదు. ఓకే, యుఎస్కు సంబంధించినటువంటి నేషనల్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా అరెస్ట్ కావడం జరిగింది ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్స్లో. సో ప్రొహిబిటెడ్ ట్రైబల్ రిజర్వ్ నార్త్ సెంటినల్ ఐలాండ్. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో బే ఆఫ్ బెంగాల్లో, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఎందుకు అనేది కూడా చూద్దాము. నార్త్ అండమాన్ ఐలాండ్స్ వచ్చేసి మనకు బే ఆఫ్ బెంగాల్లో ఉందని తెలుసు. సో ఇది ఇండియన్ యూనియన్ టెరిటరీ కింద వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ నో. సో మరి ఈ నార్త్ సెంట్రల్ వెస్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఐలాండ్స్లో లొకేట్ అయి ఉంది. సో ఎంత ఏరియాని కలిగి ఉందంటే 60 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగి ఉంది. లెంత్ వచ్చేసి 8 కిలోమీటర్స్, విడ్త్ వచ్చేసి 7 కిలోమీటర్స్. సో దీస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. కాకపోతే ఎక్కడ లొకేట్ అయి ఉందంటే బే ఆఫ్ బెంగాల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో భాగం అన్నమాట. సో డెన్స్ ట్రోపికల్ ఫారెస్ట్తో కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సరౌండెడ్ బై ది షాలో రీఫ్స్. ఓకే, మేజర్గా ఈ సెంటినలిస్ట్ ట్రైబ్ ఎవరు, ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చూద్దాం. సో లాస్ట్ అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ఆన్ ఎర్త్ ఎవరైనా ఉన్నారు అంటే అది సెంటినల్స్ ట్రైబ్సే. ఏంటి, లాస్ట్ అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అంటే హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ప్రతి దేశం ఇంకో దేశంతో కలిసి ఉంది, అలాగే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ కాంటాక్ట్ ఉంది. సో అలా కాంటాక్ట్ లేనటువంటి ట్రైబ్ ఏదైనా ఉంది, ఆదిమ జాతి ఏదైనా ఉంది అంటే అది సెంటినల్స్ ట్రైబే. ఓకే, సో బిలీవ్డ్ టు బి డైరెక్ట్ డిసిడెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ హ్యూమన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యారు అని చెప్పేసి నమ్ముతున్నారు. ఎవరైతే ఫస్ట్ ఆఫ్రికా నుంచి ఇతరత్ర దేశాలకు
మైగ్రేట్ అయ్యారో, వలస వెళ్ళారో, ఆ వలస జాతులలో ఈ సెంటినల్ ట్రైబ్స్ అనేటి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పేసి నమ్ముతున్నారు. అరౌండ్ 60,000 ఇయర్స్ ఎగోనే ఈ సెంటినల్స్ ఇండియాకు రావడం జరిగింది. ఈ అండమాన్ ఐలాండ్లోని నార్త్ సెంటినల్స్లో తల దాచుకోవడం జరుగుతుందన్నమాట. సో వాలంటరీలీ ఐసోలేషన్, వాళ్ళంతటా వాళ్ళే బయటి ప్రపంచంతో కలవకూడదు అని చెప్పేసి వాళ్ళే రిస్ట్రిక్షన్ చేసుకున్నారు. అలాగే యాక్టివ్లీ రెసిస్ట్ అవుట్ సైడ్ కాంటాక్ట్, చెప్పాను కానీ బయట నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చంపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నార్త్ సెంటినల్ ఐలాండ్స్. సో ఈ ఇష్యూ సర్ఫేస్ అయింది. యుఎస్కు సంబంధించిన ఒక పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది ఇండియన్ నేవీ. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ బిహు ఏదైతే ఉందో ఇది న్యూస్లో ఉంది. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు మిడ్ ఆఫ్ ది ఏప్రిల్ మధ్య నెలలో ఇది ఈ రంగోలీ బిహు అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అస్సాంలో. ఇది అస్సామీస్ న్యూ ఇయర్ అంటారు. మేజర్గా మనకి ఇప్పుడు ఉగాది తెలుగు సంవత్సరం ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో అలాగే అస్సామీస్కి సంబంధించి కొత్త సంవత్సరం ఏదైనా ఉంది అంటే రంగోలీ బిహు. ఆన్సెట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ సీజన్, మేజర్గా ఇది హార్వెస్ట్ అంటే పంట కోతకు వస్తుందన్న సందర్భంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. హార్వెస్ట్ సీజన్ బిగినింగ్స్ టైంలోనే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మేజర్గా ఈ ఫెస్టివల్ దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చరల్ ట్రెడిషన్స్ అలాగే కల్చరల్ హెరిటేజ్ని కలిగి ఉంటుంది. ఓకే, మరి ఇది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే 7 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ 7th డేని ఏమని పిలుస్తారు అంటే గ్జాట్ బిహు అని పిలవడం జరుగుతుంది. 7 days గ్జాట్ బిహు అంటే 7 days సెలబ్రేట్ చేసుకుంటారు. దీంట్లో మేజర్గా వచ్చేసి గోరు బిహు అని ఉంటుంది. దీంట్లో వర్షిప్ అలాగే అడ్డోర్మెంట్ ఆఫ్ క్యాటిల్ని మేజర్గా అంటే ఈ పశు సంపద ఏదైతే ఉంటుందో దాన్ని పూజిస్తారనమాట. అలాగే మను బిహు అని ఉంటుంది. ఈ మను బిహు టైంలో ఏం చేస్తారంటే సెలబ్రేషన్స్ ఫర్ పీపుల్ విత్ స్పెషల్ మీల్స్. ఓకే, ప్రధానమైన వంటకాలతోని స్పెషల్ మీల్స్తోని ఈ మను బిహును సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే గోసాయిన్ బిహు వచ్చేసి డైటీ ఆఫ్ వర్షిప్, ఎవరైతే ఆరాధ్య దైవం ఉంటుందో ఆ ఆరాధ్య దైవాన్ని ఆరాధిస్తూ ఈ గోసాయిన్ బిహు అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏది రంగోలీ బిహులో మేజర్గా వచ్చేసి రిచువల్స్ అలాగే ఫెస్టింగ్ అలాగే కల్చరల్ పర్ఫార్మెన్స్ అనేవి తరచుగా జరుగుతాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే అస్సాం వాళ్ళకి న్యూ ఇయర్ లాంటిది. సో మేజర్గా వచ్చేసి క్యాటిల్ని బాతింగ్ అలా డెకరేషన్ మనం ఎలా అయితే సంక్రాంతికి సెలబ్రేట్ చేస్తామో మన పశు సంపదని ఆ విధంగా డెకరేట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రంగోలీ బిహు. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అస్సాం స్టేట్లో కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ మిడ్లో జరుగుతుంది. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే హార్వెస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే సందర్భంలో పశు సంపదను పూజిస్తూ వాళ్ళ యొక్క కల్చరల్ ట్రెడిషన్స్ను ఫాలో అవుతూ సెలబ్రేట్ చేసుకునేదే రంగోలీ బిహు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీరో పావర్టీ P4 పాలసీ అనేది ఇనిషియేటివ్ అనేది న్యూస్లో ఉందండి. అసలు దీన్ని ఏంటి అంటే చూద్దాము. స్వర్ణాంధ్ర, గోల్డెన్ ఆంధ్ర అని చెప్పేసి కూడా అంటారు. 2047 కల్లా చేయాలనుకుంటున్నారు. ఓకే, అందుకని చెప్పేసి ఉగాది రోజు March 30, 2025 ఉగాది ఏదైతే ఉందో ఆ రోజున ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. జీరో పావర్టీ అండ్ P4 పాలసీ. ఓకే, మరి ఏంటి ఈ P4 అంటే ఏంటి? పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై 2047 కల్లా ఎరాడికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. 2047 కల్లా ఎరాడికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ P4 అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్తోని, పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్. మరి ఇక్కడ పబ్లిక్ అంటే గవర్నమెంట్ అండి, ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, పీపుల్ అంటే సాధారణ ప్రజలు. అలాగే ఈ ముగ్గురు కూడా కలిపి పార్ట్నర్షిప్లో ఎలాగైనా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ చేయాలన్న టార్గెట్తోని స్వర్ణాంధ్రాన్ని తీసుకురావడం జరిగింది. సో ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ పాడి సూత్రాలపైన ఆధారం చేసుకొని జీరో పావర్టీ చేయాలని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4. ఓకే, సో కొలాబరేషన్ అమంగ్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, సిటిజన్స్. ఓకే, ఈ మొత్తం ముగ్గురు కూడా కలిసి ఎవరైనా కలిసికట్టుగా పనులు చేస్తూ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ
ప్రధానమైనటువంటి ఏవైనా పాలసీస్ ఉంటే అవన్నీ ప్రాజెక్ట్స్ కానీ అలాగే స్కీమ్స్ కానీ ఎవరైతే పావర్టీ పీపుల్ ఉంటారో వాళ్ళకి అందే విధంగా కొలాబరేషన్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ స్వర్ణాంధ్ర స్కీమ్ను స్వర్ణాంధ్ర 2047ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే జీరో పావర్టీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సపోర్ట్ టు బంగారు కుటుంబం, గోల్డెన్ ఫ్యామిలీ. స్వర్ణాంధ్ర అంటే ఏంటి, గోల్డెన్ ఆంధ్ర అని చెప్పేసి దాని మీదనే తీసుకున్నారు. దీంట్లో భాగంగా హౌసింగ్ అంటే ఇల్లు కట్టించడం, శానిటేషన్, ట్యాప్ వాటర్, ఎల్పిజి, ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా కల్పించి జీరో పావర్టీ ఇలా సాధించాలనేదే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎప్పటికల్లా 2047 కల్లా. ఇది ఇంపార్టెంట్. ఓకే, 2047 కల్లా. ఓకే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్ సపోర్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీరో పావర్టీ P4 ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ బస్ సర్వీస్ అనే న్యూస్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో మనకి ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది లాంచ్ చేశారు. సో మేజర్గా వచ్చేసి ఫ్రీ బస్ సర్వీస్ వచ్చేసి మనకు ఏ స్టేట్స్లలో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మేజర్గా వచ్చేసి కర్ణాటక, ఢిల్లీ, అలాగే వచ్చేసి మన తెలంగాణలో ఈ ఫ్రీ బస్ ఫర్ ఉమెన్కి ఉంది. ఓకే, మహిళలకి ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే సేఫ్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడము. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్ల ప్రజలకి ఎక్కువగా నమ్మకాన్ని కలిగించడము. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్. ఒకవేళ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం వల్ల ఉమెన్ జాబ్స్ చేసుకోవడానికి కానీ ఈజీగా ట్రావెల్ అవ్వడానికి కానీ ఈజీ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కల్పిస్తున్నారు. ఓకే, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే April 1, 2025 రోజున లాంచ్ చేయడం జరిగింది. ఏ స్టెప్ టువర్డ్స్ ది జెండర్ ఇంక్లూజివ్ మొబిలిటీ కోసం అని చెప్పేసి. ఓకే, ఎవరు లాంచ్ చేశారు? సీఎం ఒమర్ అబ్దుల్లా. రీసెంట్గా వీరు సీఎంగా ఎన్నికవడం జరిగింది ఆఫ్టర్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ తర్వాత. ఓకే, సీఎం ఒమర్ అబ్దుల్లా. ఫ్రీ ట్రావెల్ ఆన్ స్మార్ట్ సిటీ ఈ బస్సెస్, అలాగే జమ్మూ కాశ్మీర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్లో. ఓకే, ఎక్కడ ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఫ్రీ బస్ అన్నమాట ఉమెన్కి. సో ఎంపవర్మెంట్, సేఫ్, కాన్ఫిడెంట్ అండ్ అఫోర్డబుల్ ట్రావెల్ ఫర్ ఉమెన్. ఓకే, అలాగే ఇంక్లూజివిటీ, ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. సో మేజర్గా వచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్ అవకాశాలు కల్పించడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకెక్కువగా కలుగుతుంది అన్నమాట. సో కొంతమంది ఉద్యోగం చేయాలన్నా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల చేయలేరు. అందుకని చెప్పేసి ఉమెన్కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ట్రావెల్ అనేది ఈజీ అయిపోయి ఉద్యోగాలు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, మొబిలిటీ, సపోర్ట్ వర్కింగ్ ఉమెన్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వర్క్. ఓకే, ఇందుకోసం చెప్పేసి. సో దీనివల్ల ఏమవుతుంది, హయ్యర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది పెరుగుతుంది. పబ్లిక్ లైఫ్ ఇన్వాల్వ్మెంట్. మేజర్గా జమ్మూ కాశ్మీర్లో మనకు తెలుసు ఎక్కువగా మేజర్ పాపులేషన్ వచ్చేసి అక్కడ ముస్లిమ్స్ ఉంటారు. సో అక్కడ ట్రెడిషనల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎంపవర్మెంట్ అనేది పెంపొందించడానికి ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.